అసలు ఒక కల మన జీవితానికి సంబంధించిన పెద్ద పెద్ద నిజాల్ని బయటపెట్టగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈరోజు మనం పాపం, ప్రాయశ్చిత్తం వీటి గురించి ఒక రాజుకన్న కల నుంచి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. ఈ కథ పురాణ ప్రసిద్ధుడైన భోజరాజుకు వచ్చిన ఒక కల గురించి. ఆ కల ఆయన్ని చాలా గందరగోళానికి గురిచేసింది. దాంతోనే మన కథ మొదలవుతుంది. కథేంటంటే, రాజుగారు నిద్రలో ఉన్నప్పుడు ఆయనకొక విచిత్రమైన, సింబాలిక్గా అనిపించే దృశ్యం కనిపించింది. తన కలలో భోజరాజుకి ఒక పంది కనిపించింది. అది కూడా ఎలా ఉందంటే, ఒళ్లంతా మురికి బురదతో నిండిపోయి ఉంది. ఆ తర్వాత ఆ పంది మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్న ఒక నదిలోకి దిగింది, స్నానం చేయడానికనమాట. ఇక్కడే అసలు ఆశ్చర్యం. ఆ నీళ్లలోంచి బయటకు వస్తూనే ఆ పంది రూపం పూర్తిగా మారిపోయింది. అదొక తేజస్సుతో వెలిగిపోతున్న దేవపురుషుడులా మారిపోయింది. ఒక్కసారిగా రాజుకి మెలకువ వచ్చింది, కాని ఆ కల మాత్రం ఆయన్ని వదల్లేదు. ఈ వింతైన కలకు ఖచ్చితంగా ఏదో లోతైనార్థం ఉండితీరుతుందని ఆయనకనిపించింది. వెంటనే తన ప్రశ్నను రాజసభ ముందుకు తీసుకువెళ్లాడు. తన రాజ్యంలో ఉన్న గొప్ప మేధావులందర్నీ పిలిచి ఈ కలలోని చిక్కుముడిని విప్పమని, దీని వెనక ఉన్న అసలు అర్థమేంటో చెప్పమని కోరాడు. రాజు ప్రశ్నతో సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు ఒక తెలివైన పండితుడు ముందుకు వచ్చి ఆ కలలోని ప్రతికాల వెనక ఉన్న శక్తివంతమైన అర్థాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఆ పండితుడు ముందుగా, మనం పాపం చేస్తున్నామంటే అది బురదలో పడటంలాంటిది. అలా పాపంలో కూరుకుపోయిన వ్యక్తి ఒక జంతువుతో సమానం అని చెప్పాడు. అంటే ఆ బురదే పాపమన్నమాట. సో ఇక్కడ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది, ఆ కలలో కనిపించిన మురికిపంది అంటే పాపంలో మునిగిపోయిన వ్యక్తి. ఇక ఆ బురద, అదే పాపపు పని. మరి ఆ స్వచ్ఛమైన నది, అదే పశ్చాత్తాపం. ఈ మార్పులన్నిటి తర్వాత బయటకొచ్చిన దేవపురుషుడే పాపాలు లేని స్వచ్ఛమైన వ్యక్తి. చూశారా? ఇది మనల్ని నేరుగా కథలోని అసలు నీతి దగ్గరికి తీసుకొస్తోంది. అదే ప్రాయశ్చిత్తం వల్ల కలిగే అద్భుతమైన పరివర్తన. కథలో ఆ స్వచ్ఛమైన నది చాలా కీలకం. అది కేవలం నీరు కాదు, అది ప్రాయశ్చిత్తం అనే ఒక శక్తికి ప్రతీక. మనస్సులో పశ్చాత్తాపం కలిగి చేసిన తప్పును సరిదిద్దుకోవడమే ప్రాయశ్చిత్తం. నీళ్లు మురికిని ఎలాగైతే శుభ్రం చేస్తాయో, అలాగే నిజమైన పశ్చాత్తాపం మన ఆత్మమీదున్న పాపపు మరకలను కడిగేస్తుంది. ఇది మనలో నిద్రాణంగా ఉన్న దైవత్వాన్ని మళ్లీ మేలుకొలుపుతుంది. చివరిగా ఈ కథ మన ముందుక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. మనల్ని మనం మార్చుకోవాలి, బాగుపడాలి అనుకున్నప్పుడు మనం చేసిన తప్పుల్ని ఒప్పుకోవడమే మనం వెయ్యాల్సిన మొదటి, అతి ముఖ్యమైన అడుగు కాదా? ఒక్కసారి ఆలోచించండి.